రాలిన సురగోళాలెన్నో, సూర్యుడి నుంచి అనేక రాలిపడ్డాయి. ఈ మానవ రూపం కోసం ఈ భూమి తయారు కావటానికి ఒక అద్భుతమైన ప్రక్రియ ఇక్కడ ఏర్పడింది. కాబట్టి ఈ భూమి మీద చాలా మంది అనేక మంది పాటలు రాశారు, నేను రాశాను. ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా ననుగన్నా తల్లి, పచ్చ పచ్చని పట్టు చీరల్ని గట్టింది, పండు టాకుల వంటి రవికల్ని తొడిగింది, కొండ కోనలనేమో కొప్పున పొడిసింది, పొద్దు పొడుపునేమో ముద్దాడబోతుంది. ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా ననుగన్నా తల్లి, వాన జల్లుకుని ఒళ్ళు కదిలిందమ్మా, నల్ల మబ్బుల్లో నా నెలలు పడ్డాయమ్మ, ఋతువుకు నువ్వు పాలెంత ఓయమ్మ, రతనాల పంటంతా నీ కడుపు పంటమ్మా. ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా ననుగన్నా తల్లి. ఎంత బ్యూటిఫుల్. ఈ తల్లికి ప్రేమ ఉంటుంది మన మీద. ఈ తల్లికి ఎంత ప్రేమ అంటే, అయ్యో ఎండాకాలం నా బిడ్డలు ఎక్కడ ఇబ్బంది పడతారోనని తన గుండెల్లోనే నీటి చెలిమలు పెట్టుకుంది. అయ్యో నా బిడ్డలు ఎత్తైన బిల్డింగులు కట్టుకోవాలి ఇబ్బంది పడతారేమోనని తన గుండెలోనే ఇనప ఖనిజాన్ని పెట్టుకుంది. అయ్యో నా బిడ్డలు ఆడవాళ్ళు పొడిమికి ఆనవాళ్ళు, నా బిడ్డలు ఆడవాళ్ళు అందంగా ఉండాలని వాళ్ళ చెవులకు ముక్కులకు కావలసిన బంగారాన్ని పెట్టుకుంది. అయ్యో నా బిడ్డలు ఇక్కడి నుంచి గుంటూరులో తిరగాలంటే నడిచి తిరగలేరు అని డీజిల్ పెట్రోల్ మొత్తం గనులను మొత్తం కూడా తన కడుపులోనే దాచిపెట్టుకుంది. అన్నీ మనకు ఏర్పాటు చేసింది. బ్యూటిఫుల్. ఈ తల్లిని మించిన తల్లి ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నారా? మనకు లేరు. కాబట్టి ఈ తల్లి ఇచ్చిన అవకాశాన్ని మనం అద్భుతంగా చూసుకోవాలి. జీవితం ఎలా వచ్చింది? భూమి ఎలా ఏర్పడింది? జీవితం ఎలా వచ్చింది? ఇది ఊరికనే వచ్చిన జీవితం కాదు. కొన్ని వేల సంవత్సరాల మానవ జాతి పరిణామ క్రమంలో వచ్చిన అద్భుతమైన శరీరం ఇది. మనిషి మారుతూ మారుతూ అందంగా తయారయ్యాడు. మన తాతను కనుక చూసుకుంటే అంత అందంగా లేడు, కానీ మా నాన్న తాత కంటే మన నాన్న అందంగా ఉన్నాడు. మన నాన్న కంటే మనమ్మ కంటే మనం చాలా అందంగా ఉన్నాం. మార్పు ఒక జన్మ నుంచి ఒక జన్మకు మారుతూ 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 ఓ పాలిషుడు అందమైన శరీరం ఏర్పడింది. ఇది ఒక్కరోజు వచ్చింది కాదు. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటే కన్ను ఇచ్చారంటే ఊరికే ఇవ్వలేదు నేచర్. మనల్ని ఎవరు తయారు చేయలేదు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేచర్ కొన్ని వేల సంవత్సరాల మానవ జాతి పరిణామ క్రమంలో అందంగా తయారు చేసింది. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటే కన్ను ఇచ్చానంటే ఊరికే ఇవ్వలేదు. ఓ తెల్లటి నేచర్ ఏం పని చేసినా చాలా అందంగా చేస్తుంది. నేచర్ చేసే పనిలో క్రియేటివిటీ ఉంటుంది. నేచర్ చేసే పనిలో ఓ పర్పస్ ఉంటుంది. గడ్డి పువ్వు పూసినా చాలా అందంగా పూస్తుంది. నేచర్ నిన్నటి పుష్పం ఈరోజు పండుగ మారుతుంది. ఆ పండు మన ఆకలి తీరుస్తుంది. ఒక పర్పస్ ఉంటుంది, ఒక క్రియేటివిటీ ఉంటుంది, ఒక బ్యూటీ ఉంటుంది నేచర్ చేసే పనిలో. కాబట్టి సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటే కన్ను ఇచ్చారంటే ఊరికనే ఇవ్వలేదు. ఒక తెల్లటి కనుగుడ్డు మీద ఒక నల్లటి కనుపాప. ఎర్రగుండొచ్చు కదా, పచ్చగుండొచ్చు కదా, కాదు. ఓ తెల్లటి కనుపాప మీద కను రెప్ప మీద ఒక నల్లటి కనుపాప చాలా బ్యూటీగా ఉంటుందని నేచర్కు తెలుసు. కాబట్టి ఒక ఇంత అందమైన కన్నుని ఈ పిల్లవాడి కన్నును అమర్చింది. అయినా జాగ్రత్తగా ఉంచుకోవడానని అసంకల్పితంగా కొట్టుకునే ఒక రెప్పనిచ్చింది. నీ కన్ను గురించి ఈ ప్రకృతి ఇంత అందంగా నిన్ను తయారు చేసిందంటే ఈ ప్రకృతికి మనం ఎలా కృతజ్ఞత కలిగి ఉండాలి?
ఇంతేనా? ప్రతి అవయవం మీ ఎడల జాగ్రత్తగా తీసుకుంది. నీ శరీరంలోని ప్రతి పార్ట్ చాలా బ్యూటీగా తయారు చేసింది. ఈ చెవి ఉన్నది, ఈ చెవి కండరంతో తయారు చేస్తే ఈ హోల్ అడ్డం వస్తుంది. కండరంతో చేయకూడదు. పోనీ ఎముకతో తయారు చేస్తే ఎవడైనా వచ్చి కొట్టాడనుకో కొమ్మి ఇరిగిపోద్ది, బ్రెయిన్ దెబ్బతింటది. కాబట్టి ఎముకలో నుంచి ఎముక, కండరంలో నుంచి కండరం, ఎముక కండరం మిక్సర్ చేసి ఒక మెత్తటి ఎముకతోటి చెవి తయారు చేసిందంటే ఈ తల్లి ప్రతిభకు, ఈ నేచర్ యొక్క ప్రతిభకు ఎలా కృతజ్ఞత కలిగి ఉండాలి మనము. క్లాస్ పుస్తకాలలో ఎవడు చెప్పలేదు కదా ఇది. చాలా అద్భుతమైన ఈ మన జీవితమైన ఊరికనే రాలేదు ఇది. నీకంటే డబ్బున్నవాడు ఉండొచ్చు, నీకంటే పేదవాడు ఉండొచ్చు, నీకంటే జ్ఞానవంతుడు ఉండొచ్చు, నీకంటే జ్ఞానం లేనివాడు ఉండొచ్చు. కానీ ప్రపంచంలో అద్దం ముందు నిలబడి, రేపు పొద్దున్నే నేను నా క్లాస్ అయిపోయాక అద్దం ముందు నిలబడి మీరు అందరికీ చూసుకోండి, మిమ్మల్ని పోలిన వాడు ఈ ప్రపంచంలో ఎవడూ లేడు, నువ్వు ఒక్కడివి మాత్రమే ఉన్నావు. లేరు, నిన్ను పోలిన వాళ్ళు నువ్వు ఒక్కడివే ఉన్నావు, ఇంకెవరు లేడు ఈ సృష్టిలో. అంత